నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే మైదానంలో అడుగుపెట్టడం క్రీడా అభిమానులకు ఇక జీవితకాల జ్ఞాపకంగా మారింది. తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి ఫ్రెండ్లీ ఫుట్బాల్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెస్సీ ఆట తీరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు ఉప్పల్ స్టేడియానికి తరలి వచ్చారు. అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టుగానే మెస్సీ కూడా హృదయాన్ని తాకేలా స్పందించారు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ, ఈ రోజు నేను 4 స్టేడియంలకు వెళ్లాను, అన్ని చోట్ల ఆదరణ లభించింది, కానీ హైదరాబాద్ లో నాకు లభించిన ప్రేమను ప్రపంచంలో ఎక్కడ చూడలేదని అన్నారు. నిర్వాహకులకు, హైదరాబాద్ పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే మైదానంలో అడుగుపెట్టడం క్రీడా అభిమానులకి జీవితకాల జ్ఞాపకంగా మారింది. ఫుట్బాల్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి ఫ్రెండ్లీ ఫుట్బాల్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెస్సీ ఆట తీరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు ఉప్పల్ స్టేడియానికి తరలి వచ్చారు. అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టుగానే మెస్సీ కూడా హృదయాన్ని తాకేలా స్పందించారు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ, ఈ రోజు నేను 4 స్టేడియంలకు వెళ్లాను, అన్ని చోట్ల ఆదరణ లభించింది, కానీ హైదరాబాద్ లో నాకు లభించిన ప్రేమను ప్రపంచంలో ఎక్కడ చూడలేదని అన్నారు. నిర్వాహకులకు, హైదరాబాద్ పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే మైదానంలో అడుగుపెట్టడం క్రీడా అభిమానులకి జీవితకాల జ్ఞాపకంగా మారితే, ఇక ఫుట్బాల్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి ఫ్రెండ్లీ ఫుట్బాల్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెస్సీ ఆట తీరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు ఉప్పల్ స్టేడియానికి తరలి వచ్చారు. అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టుగానే మెస్సీ కూడా హృదయాన్ని తాకేలా స్పందించారు. మరి ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ, ఈ రోజు నేను 4 స్టేడియంలకు వెళ్లాను, అన్ని చోట్ల ఆదరణ లభించింది, కానీ హైదరాబాద్ లో నాకు లభించిన ప్రేమను ప్రపంచంలో ఎక్కడ చూడలేదని అన్నారు. నిర్వాహకులకు, హైదరాబాద్ పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. Por el cariño de hoy y de siempre. La verdad que vi muchas cosas antes de llegar acá durante todo este tiempo, durante el último mundial y bueno, muchas gracias por todo el cariño. Es un honor para nosotros poder compartir estos días acá en India con ustedes, así que muy agradecido.